హాయ్ అండి అందరికీ. ఇదిగో మినప్పప్పు నానబెట్టేసామన్నమాట. ఇది 3 కిలోల మినప్పప్పు నానబెట్టాను. ఇడ్లీకి రెడీ చేస్తున్నాము. ఇంకా గ్రైండర్లో మినప్పప్పు అయితే వేసేస్తున్నాను అనమాట. శుభ్రంగా కడిగేయాలండి. చక్కగా కడిగితే పిండి కూడా బాగా వస్తుందన్నమాట. నీట్గా కడగాలి. ఆ తర్వాత పెరుగు వేసాను అనమాట. కొంచెం మైసూర్ బజ్జీ కలుపుదామని. అలాగే ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. పిండి అయితే నలుగుతూ ఉందండి. ఈలోపు నేను రవ్వ అంతా నానబెట్టుకొని రవ్వ అంతా శుభ్రంగా కడగాలన్నమాట. పిండి మనకి బాగా ఒదిగొస్తుంది అనుకోండి. 3 కిలోలు మినప్పప్పుకి కనీసం 7-8 కిలోలు వేసుకోవచ్చండి రవ్వ. నేనైతే ఇక్కడ ఈరోజు రవ్వ అయితే 2 సార్లు కడుగుతున్నాను. 4 ప్యాకెట్లు అనమాట. 2 సార్లు కడిగాను. అంటే 4 కిలోలు కడుగుతున్నాను. 2 సార్లు కడుగుదామని. ఇదిగో పిండి అయితే రెడీ అయిపోయిందండి. తీస్తున్నారు. ఇలాగా పిండి చక్కగా మెత్తగా నలిగేదాకా చేసుకోవాలండి. లేదంటే కొంచెం పలుకుగా ఉన్నా కూడా మనం రవ్వ ఎక్కువ వేయడానికి ఉండదన్నమాట. పిండి మంచిగా నలిగిందనుకోండి, బాగా ఉరవచ్చి ఎక్కువ వచ్చింది కదండి. అప్పుడు మనము రవ్వ కొంచెం ఎక్కువ వేసినా కూడా ఇడ్లీలు మెత్తగానే వస్తాయండి, బాగుంటాయి. 2 గ్రైండర్లో నలుగుతూ ఉందన్నమాట. నేనైతే రవ్వ కడిగేసి రెడీ చేసేసుకుంటున్నాము. ఇదిగో రవ్వ అంతా ఇలాగా చిల్లుల బౌల్ ఉంటుంది కదండి, ఆ బౌల్ మీద క్లాత్ వేసి వేస్తున్నాను అనమాట. ఇలాగా 2 సార్లు వేసుకుంటాను. కరెక్ట్గా సరిపోతుందండి. పిండి కొంచెం బాగా వస్తే మాత్రం రవ్వ ఎక్కువ వేసినా కానీ ఏం కాదనమాట. ఇంకా ఇందులో అయితే ఇంకేమీ కలపట్లేదండి. ఓన్లీ మినప్పప్పు, రవ్వ మెత్తగా వస్తాయండి. ఇడ్లీలు బాగుంటాయి. పిండి నలిగే విధానము ఇలా ఉంటుంది కదా, అందుకని బాగా వస్తాయి అన్నమాట. రవ్వ అయితే నీళ్ళు వాడిపోయాయి. ఇంకా టబ్బులో వేసేసి కలిపేస్తున్నాను. ఇలాగా వెడల్పుగా ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఉదయానికల్లా పైకి పొంగుతుంది కదా, అందుకని ఇంత పెద్ద టబ్బు పెట్టాను అనమాట. ఇలాగా 2 టబ్బుల్లో కలిపేస్తున్నానండి. ఒకే టబ్బులో కలిపాము అంటే అదంతా పైకి వచ్చేస్తుంది అనమాట. 2 టబ్బుల్లో కలిపేస్తున్నాను. రవ్వ మెత్తగా ఉంటే ఇడ్లీలు కూడా బాగుంటాయండి. ఇంక ఇందులో సగ్గు బియ్యం కానీ అటుకులు కానీ అలాంటివి ఏమీ వేయట్లేదండి. ఓన్లీ మినప్పప్పు అలాగే రవ్వ అన్నమాట, అంతే. ఇది ఈవినింగ్ అన్నమాట. పిండి అంతా ఇలాగా రెడీ చేస్తున్నాము. ఈవినింగ్ 8కి వచ్చాము షాప్కి. సామాన్లు అయితే తీసుకొచ్చారండి. ఇంకా ఇవన్నీ తీసి సర్ది అక్కడ పెట్టాలి. ఆయిల్ ప్యాకెట్లు, కారం ప్యాకెట్లు ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ తీసి అక్కడ పెడదాము. కరెక్ట్గా వచ్చాయా లేదా అని చూస్తున్నాం అన్నమాట. ఇలా ఈవినింగే తెచ్చేసుకోవాలండి. అన్నీ తెచ్చుకుంటే మనకి మార్నింగ్ కల్లా మనకి హాయిగా ఉంటుంది అన్నమాట. అంతా పిండి అంతా రెడీగా ఉంటుంది కాబట్టి తొందరగా రెడీ అయిపోతాయి. ఇడ్లీలు కానీ దోశలు కానీ అన్నీ తొందరగా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇంకా సామాన్లన్నీ తీసేసి అక్కడ పెడుతున్నారు తెచ్చినవన్నీ. ఈ పచ్చి శనగపప్పు ఇలాంటివన్నీ మేము నైట్ తెప్పించేస్తామన్నమాట. అలాగే పల్లీలు, ఆయిల్ అన్నీ ఉదయానికి అవసరం కదా, అందుకని ఈవినింగే తెప్పించి పెట్టేసుకుంటాము. పిండి అయితే రెడీ చేసేసామండి. ఇంకా ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. పిండిలన్నీ రెడీ చేసేసి సామాన్లన్నీ సరుకులు అన్నీ సర్దేశాము. ఇంకా ఇంటికి వెళ్తున్నాం అన్నమాట.